సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ కొన్ని పార్టీలు మద్దతు ఇస్తేనే పరిపాలన చేసే పరిస్థితి వచ్చిందన్నారు. గత 10 సంవత్సరాల్లో నిరంకుశంగా పరిపాలన అందించిన మోడీ ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకపోతే ప్రజలు ఇంటికి పంపుతారనడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో వామపక్ష పార్టీలు బలహీనపడ్డాయని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అతి తక్కువ సీట్లు వచ్చాయని, దానిపై అంతర్మథనం చేసుకుంటామన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించి దశ దిశ నిర్దేశించేది కావాలని అనుకున్నాం. ఏదైనా మొత్తం మీద 405 అన్న మోడీకి మాత్రం తగిన గురుపాటు చెప్పారు. ఆయనకు మెజార్టీ పరిస్థితి ఎన్డీఏ కూటమి ఉంటే తప్ప, కొన్ని పార్టీల మద్దతు ఇస్తే తప్ప ఆయన పరిపాలన చేయలేడు. అంటే గత 10 ఏళ్ల పరిపాలన విచ్చలవిడిగా ఏకపక్షంగా నియంతృత్వంగా కార్పొరేట్ శక్తుల అనుకూల, రైతుల కార్మికుల శ్రమజీవుల వ్యతిరేక ప్రభుత్వాన్ని నడిపాడు. ఇప్పుడు ఒళ్ళు వంచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. టీడీపీ మీద ఒక ప్రజాస్వామ్య పద్ధతులలో పరిపాలన చేయకపోతే నేను ఇంటికి ఒప్పుడే అనే పద్ధతులు ప్రజలు తీర్పించాను. ఏకపక్ష నియంత్రణతో సాగవు అని చెప్పి తిరస్కరించారు నరేంద్ర మోడీ గత పాలన. ఇప్పుడు ఇండియా కూటమి వీళ్ళు కూడా సరే 52 ఉన్న కాంగ్రెస్కు 99 వచ్చినాయి. వీళ్ళకి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పారు ప్రజలు. వీళ్ళు ప్రధాన ప్రతిపక్ష పాత్రను ప్రతిపక్షాలు కలుపుకొని పోషించగలిగితే ఇండియా కూటమి మరింత నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి అవకాశం ఉంది. నిర్మాణాత్మక పాత్ర అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎప్పటికప్పుడు నిలదీస్తూ, నిరసిస్తూ, ప్రజల పక్షాన గలవిపుతూ కర్తవ్యాన్ని నెరవేర్చాలి. ప్రతిపక్ష బాధ్యత. ప్రతిపక్షం ఎప్పుడు ప్రజల పక్షమే ఉండాలి. ప్రజా సమస్యల మీద నిలదీస్తూనే ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిణమిల్లుతుంది. అంటే ప్రజాస్వామ్యం 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లుతుంది. ఆ రకమైన పరిస్థితులు చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ పార్టీల బలబలాలు ఇవన్నీ తెలిసిపోయాయి. మేము బాధపడేది ఏంటంటే వామపక్షాలు కూడా బలహీనపడుతున్నటువంటి పరిస్థితి కనపడతాం. సరే గత ఎన్నికలు ఎట్లా వచ్చినాయి, మళ్ళీ గట్ల సీట్లు వచ్చినాయి. 2-3 సీట్లు వెళ్ళినా ఎంతైనా 2004లో వచ్చినటువంటి సంఖ్య 61 సీట్లకు ఎదగలేని పరిస్థితి ఏర్పడదు. ఇది కూడా మాకు చెకప్. మేము కూడా అంతర్మతం చేసుకోవాలి. వామపక్షాలు ఎందుకు తక్కువ సీట్లు వస్తున్నాయో గుర్తించుకోవాలి. దానిపైన భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని